డ్రెస్సెస్‌కి నెక్ చిన్నదైనప్పుడు దాన్ని ఎలా పెద్దది చేసుకోవాలో, ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవైతే 3 డ్రెస్సులు కుట్టానండి. ఈ డ్రెస్సెస్‌కి ఫ్రంట్ సైడ్ ఏమో నెక్ కరెక్ట్‌గానే సరిపోయింది. బ్యాక్ సైడ్ ఏమో 3 డ్రెస్సులకి నెక్ అనేది చిన్నదొచ్చిందండి. చిన్నదంటే వాళ్ళు ఇచ్చిన డ్రెస్‌కే మనకు అదే సైజులో మనం కుట్టాము. కానీ అది వాళ్ళు వేసుకున్నప్పుడు ఈ కాటన్ డ్రెస్ వల్ల కావచ్చు, లేదంటే నెక్ నేను పెట్టిన సైజు కావచ్చు చిన్నదైపోయింది. దానికని నేనే పెద్ద సైజ్ చేసి మీకు ఇస్తాను అని చెప్పాను. అది మనము ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మనము నెక్ అనేది ఎంత పెద్దది కావాలో ఫస్ట్ చూసుకోవాలి. వీళ్ళైతే 1.5 ఇంచు దాకా కిందికి పెట్టమన్నారు. 1.5 ఇంచు పెట్టి 1/4 ఇంచు పైకి పెట్టాను. ఎందుకంటే కుట్టిన తర్వాత మనకు కరెక్ట్గా 1.5 ఇంచు అనేది వస్తుంది. మీరు కొంచెం మిషన్ అవగాహన ఉన్న వాళ్ళైనా మీకు నెక్కులు అనేటివి ఇలా చిన్న నెక్కులు అంటే ఫస్ట్ మనము ముందు కుట్టించుకున్న టాప్స్ అంతా ఇలా చిన్న నెక్కులు ఉన్నప్పుడు చాలామంది వేసుకోరండి. ఎంత డ్రెస్ బాగున్నా కూడా వేసుకోకుండా అలాగే పెట్టేస్తూ ఉంటారు. మీకు ఇంట్లో మిషన్ ఉన్నా కూడా ఇలా నీట్గా కట్ చేసి కొంచెం పెద్ద సైజ్ చేసుకొని కట్ చేసి కుట్టుకోవచ్చు. మనము ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి సమానంగా 2 ఒక దగ్గర పెట్టి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని ఎక్కడ మనకు క్రాస్ అనేది పెద్దది చిన్నది అనేది పెట్టుకోవద్దండి. అలా పెట్టుకున్నారంటే మనకు ఒక సైడ్ పెద్దది ఒక సైడ్ చిన్నది అలా వస్తుంది. ఇలా మనం కరెక్ట్గా షోల్డర్స్ పెట్టేసి మనం దాని 2 సైడ్ అయిపోకుండా ఏవైనా పిన్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ ఏవైనా కూడా ఇలా రెండింటిని కరెక్ట్గా పెట్టేసామంటే మనకు సైడ్ అవ్వకుండా ఉంటాయి. 2 ఇలా సమానంగా 2-3 దగ్గరలైనా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకున్నామంటే ఇప్పుడు నెక్ అనేది ఎక్కడ మనకి జారదు. ఎక్కడికైతే మనం డాట్ పెట్టుకున్నామో అక్కడికి ఇలా రౌండ్ చిన్నది కావాలంటే చిన్నది, లేదు కొంచెం ఎడల్పు కావాలన్నా ఇంకొంచెం పెద్ద సైజ్ అనేది చేసుకోవచ్చు. స్క్వేర్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, స్టార్ నెక్ అయినా పెట్టుకోవచ్చు, ఏవైనా పెట్టుకోవచ్చండి. పెట్టేసుకొని ఇలా మనము రౌండ్గా మనం గీసుకున్నట్లే కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకొని ఇప్పుడు మనము కొద్దిగా ఓపెన్ అనేది చేసుకోవాలండి. ఆ పిన్స్ అనేవి తీసేసి ఇలా చిన్నగా ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా అలాగే చిన్నగా ఇలా ఓపెన్ చేసుకున్నామంటే మనం ఆ సైడ్ కుట్టేటప్పుడు కొంచెం ఇప్పుకోవాలండి. 1 ఇంచు 1.5 ఇంచు పైకి ఇలా ఇప్పేసుకున్నామంటే తిప్పి కుట్టేటప్పుడు మనకి అంతా సమానంగా మనం మళ్ళీ ప్యాచ్ వర్క్ చేసినట్టు అనిపించకుండా ఉంటుంది. ఇప్పుడు మనము లైనింగ్ని పై క్లాత్ని సపరేట్ చేసుకోవాలి. ఏ సైడ్ అయితే మనము నెక్ అనేది కట్ చేసుకున్నామో ఆ సైడు లైనింగ్ని పై క్లాత్ని ఓపెన్ చేసేసుకోవాలండి, తిప్పేసుకోవాలి. చూడండి, దీని రెండింటిని సపరేట్గా 2 జాయింట్ చేసి కుడితే మనం ఇలా కుట్టుకోలేమండి. 2 మనం ఇలా డ్రెస్కి అయితే సపరేట్గా కుట్టుకుంటాం కాబట్టి మనం ఓపెన్ చేసినా కూడా 2 సపరేట్ అవుతాయి. చూడండి, పైనుంచి ఎక్కడి నుంచి అయితే మనం ఓపెన్ చేసుకొని ఉన్నామో అక్కడి నుంచి పైన ఎంత కుట్టుంటామో అంత సైజులో మీకు అక్కడ కుట్టేటప్పుడు కరెక్ట్గా రాకుంటే ఇంకొంచెం అనేది ఇప్పి తర్వాత ఇలా కుట్టుకోవచ్చు. ఇలా మనం ఎలా కట్ చేసామో దానిపైన ఒక పాదం పైన మొత్తం ఇలా కుట్టేసుకోవాలి. కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఈ సైడు ఆ సైడు కరెక్ట్గా మనకు ఆ సైడ్ కట్ చేసుకున్న దగ్గరికి మళ్ళీ ఈ సైడ్ కట్ చేసుకున్న దగ్గరికి ఇట్లా సమానంగా కుట్టేసుకోవాలి. చిన్నగా నిదానంగా కుట్టుకోండి. ఎందుకంటే మనము తిప్పి కుట్టడం వల్ల మళ్ళీ వేరే క్లాత్ పైన ఎక్స్ట్రా క్లాత్ పైన కుట్టు పడితే మళ్ళీ ఇప్పుకుంటూ ఉండాలి. కుట్టేసిన తర్వాత అక్కడక్కడ 2 డాట్స్ అనేవి ఇలా పెట్టుకుంటే రౌండ్ అనేది ఈజీగా తిరుగుతుంది.
మీరెవరైనా ఇలాంటి డ్రెస్సులు మంచి మంచి డ్రెస్సులు ఒకసారి 2 సార్లు వేసుకొని పడేయలేక ఇంట్లో పెట్టేసుకొని నెక్కులు చిన్నవిగా ఉన్నాయి అనుకున్న వాళ్ళకి మీరు ఇలా కట్ చేసి కుట్టించుకోవచ్చండి. మీరు మిషన్ దగ్గరికి వెళ్ళైనా సరే నాకు ఇలా కుట్టించండి అని అడిగారంటే వాళ్ళు నీట్గా ఇలా కుట్టిస్తారు. ఫ్రంట్ నెక్ అయితే ఎవరికైనా సరిపోతుందండి. ఈ బ్యాక్ నెక్ చిన్నదైనప్పుడు మనకి పైకి లాగడము అలా ఉంటుంది. దానికని చాలామంది ఇష్టపడరండి. అదీ కాక మనము వేసుకునే కొద్దీ బ్లౌజ్ కావచ్చు, డ్రెస్సెస్ కావచ్చు పైకి వచ్చేస్తాయి. అలా రాకుండా ఉండాలి అంటే పాత డ్రెస్సులు అలా ఉండకుండా ఉండాలి అంటే ఇలా మీరు కట్ చేసి కుట్టించుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.